హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ వ్లాగ్స్. ఇప్పుడు పచ్చి రొయ్యలు వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను, వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక హాఫ్ కేజీ వంకాయలు, ఆనియన్స్, ఒక పెద్ద టమాటా తీసుకుంటే సరిపోద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కారం, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఆ ఉల్లిపాయలోనే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నామండి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇలా మగ్గుతుండగానే మనం టమాటా కూడా వేసుకుందాం. ఇలా 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకున్నాం. వేసుకున్న ఒక 2 మినిట్స్ కలిపేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ కలుపుకున్నాం కదండి. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 5 మినిట్స్ అన్నా మూత పెట్టేసుకోండి. ప్రాన్స్ శుభ్రంగా మగ్గుతాయి. ఇప్పుడు ప్రాన్స్ మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో వంకాయలు, కట్ చేసుకున్న వంకాయలు వేసుకున్నాం. వంకాయలు వేసుకున్నాం కదండి. శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం. కాసేపు బాగా మగ్గేంత వరకు ఒక 10 మినిట్స్ అన్నా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మీరు ఎంత తింటే అంత వేసుకుని కారం ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి. కొంచెం వంకాయలకి, రొయ్యలకి పడుతుంది కారం. ప్రాన్స్ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం మనం. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, చూస్తున్నామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రాన్స్ వంకాయ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు